ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు. మీరు స్టూడెంట్ నుంచి కాక్రోచ్‌గా ఎందుకు టర్న్ ఔట్ అయ్యారు? సో బేసిక్‌గా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక స్టూడెంట్ ఐడియాలజీ నుంచి పుట్టిందనమాట. సో బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరూ చాలా ఐడియాలజీస్ చెప్పారు. సో వన్ ఆఫ్ ద కాక్రోచ్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎస్పెషల్లీ నీట్ లీకేజ్ గురించి మాట్లాడితే సో బేసికలీ నీట్ ఈజ్ సంథింగ్ లైక్ కాంపిటీషన్ బిట్వీన్ ఫిష్ అండ్ ఎ క్యాట్ ఇన్ ఎ రన్నింగ్ కాంపిటీషన్. సో ఒక చేపకి ఒక పిల్లికి ఒక రన్నింగ్ కాంపిటీషన్ పెడితే ఎంత సిల్లీగా ఉంటుందో నీట్ అనేది కూడా ఇప్పుడు బేసిక్గా అలాంటిది. ఎందుకంటే నీట్ అనేది ఒక మెడికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఓవరాల్ ఆల్ ఇండియా వైజ్గా ఒకటే ఒక నీట్ అనే ఎగ్జామినేషన్ ద్వారానే స్టూడెంట్స్ వాళ్ళ మెడికల్ ఫ్యూచర్ని పర్సూ చేయగలరు. సో వెన్ యూ టేక్ ఇంజనీరింగ్ లైక్ జేడబ్ల్యూ, ఒకవేళ నీకు జేడబ్ల్యూ రాలేదు అనుకో, యూ ఆర్ నాట్ క్వాలిఫైడ్, యూ హ్యావ్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ లైక్ ఎంసెట్, కేసెట్ అనేవి చాలా ఉన్నాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు మెడికల్ ఫీల్డ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సో దీనివల్ల ఒక పెద్ద మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఒక 10 years బ్యాక్ వెనక్కి వెళ్తే తమిళనాడులో అనిత అని ఒక తమిళ్ దళిత్ స్టూడెంట్ ఇంటర్లో టాపరు, స్కూల్లో టాపర్, అలాగా ఒక దళిత్ స్టూడెంట్ పేద కుటుంబం నుంచి వచ్చి ఒక డాక్టర్ అవ్వాలని తన కళ కోసం నీట్ ఎగ్జామ్ రాస్తే తను క్వాలిఫై కాలేదు. సో తనకి క్వాలిఫై కాలేదు కాబట్టి డాక్టర్ అయ్యే ఛాన్స్ లేదని ఆ రిజల్ట్ డిక్లేర్ చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ నీట్లో అందరూ ఈక్వాలిటీ అనేది లేదు. సో ఈక్వాలిటీ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది అంటే ఒక చేపకి ఒక పిల్లికి సేమ్ కాంపిటీషన్ పెడతామంటున్నారు, కానీ అక్కడ పారామీటర్స్ అన్ని కంప్లీట్లీ చేంజ్. అంటే ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పర్సీవ్ చేయగలిగే ఒక స్టూడెంట్కి ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అసలు ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా బిలో పవర్టీ లైన్లో ఉండే ఒక దళిత్ ఉమెన్కి ఆ స్టూడెంట్కి ఒకటే కాంపిటీషన్ పెట్టడం అనేది కంప్లీట్లీ మీనింగ్లెస్. ఎందుకంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మీకు హై ఛాన్సెస్ ఉంటాయి మీకు క్వాలిఫై కావడానికి. సో ఇక్కడ మేజర్గా కాక్రోచ్ జనతా పార్టీ నుంచి మేము అడిగేది ఏంటంటే యాజ్ అ స్టూడెంట్స్ స్టేట్ మెడికల్ కాలేజెస్, స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఖచ్చితంగా జరగాలి. సో నీట్లో ఒకే ఒక నీట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ ఓవరాల్ ఇండియాలో ఎంబీబీఎస్ కావాలనుకున్న డాక్టర్ ఆస్పిరెంట్స్ని ఒకటే ఒక ఎగ్జామ్ పేపర్ డిసైడ్ చేస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ అన్ఫేర్. సో ఇక్కడ ఎంసెట్ ఎలాగో ఉందో ఇక్కడ తెలంగాణలో ప్రతి స్టేట్లో ఇంజనీరింగ్ ఎలాగైతే ఆల్టర్నేట్ స్టేట్ ఆప్షన్స్ ఉన్నాయో మెడికల్ ఫీల్డ్ కూడా ఖచ్చితంగా ఆల్టర్నేట్ స్టేట్ ఆప్షన్స్ ఉండాలి. సో ఇలా లేకపోవడం వల్ల తమిళనాడులో ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్ అనేది ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది అనిత అనే ఒక తమిళ దళిత్ స్టూడెంట్. అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండటానికి కోసం ఇలాంటి స్టేట్ మెడికల్ అనేది జరగాలి, స్టేట్ మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. దీనికన్నా వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే నేషనల్ వైడ్గా జరిగే దాంట్లో పేపర్ లీక్స్ అనేవి ఇంకా చాలా వరస్ట్. సో యాజ్ కాక్రోచ్ జనతా పార్టీ వీఆర్ డిమాండింగ్ ఎ స్టేట్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్. దట్స్ ఇట్. సిజేపీ అనేది బీజేపీకి ప్యారలల్ ఒక ఆల్టర్నేట్ గా నిలబడుతుంది అనుకుంటున్నారా? ఇది ఒక పొలిటికల్ పార్టీగా టర్న్ అవుట్ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ సిజేపీ అనేది ఓన్లీ బీజేపీకి యాంటీగో లేకపోతే వాటికి ఆల్టర్నేటివ్ కాదు. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ గివింగ్ అస్ అ రైట్ టు స్పీక్. ఏదైనా ఒక సమస్య జరిగితే ఆ సమస్యని తిరిగి మేము ప్రశ్నించగలిగే హక్కుని సిజేపీ అనేది మాకు ఇస్తుంది. సో అల్టిమేట్గా ఒక పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ డ్రాఫ్ట్ జరుగుద్ది అనేది సిచ్యువేషన్ డిమాండ్స్. డెఫినెట్లీ వీ హ్యావ్ ద పొటెన్షియల్, వీ హ్యావ్ సోనం వాంగ్చూ అండ్ ఎవ్రీబడి ద వర్తి పీపుల్ అనేవి వాళ్ళు మా సైడ్ ఉన్నారు. సో పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది అల్టిమేటం. సో వీ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ అంబేద్కర్ ఐడియాలజీ మా దగ్గర ఉంది. సో డెఫినెట్లీ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ నీడెడ్ అంటే ఎవెన్చువల్లీ వీ విల్ గో ఫర్ దట్.